అభ్యర్థులు ఇప్పుడు డబ్బులు పంచుతారు. అవునన్నా కాదన్నా జనాలు కూడా తీసుకుంటారు. ఎందుకంటే అభ్యర్థి దగ్గర తీసుకోలేదనుకోండి, వీడు మా పార్టీకి వ్యతిరేకమని ఫిక్స్ అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి వస్తే ఇబ్బంది. కాబట్టి ఎవడిచ్చినా తీసుకుంటారు జనం. తమకు కావాల్సిన వాడికే ఓటేస్తారు. ఇప్పుడు జనాలు ఈ పరిస్థితిని అడ్డుపెట్టుకుని దొంగ నోట్లు ఏమైనా తీసుకొస్తున్నారు. తాజాగా దొంగ నోట్లు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. రాష్ట్రంలో ప్రవేశించేటటువంటి చోట, తెలుగు రాష్ట్రాలకు ప్రవేశించే చోట పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దొంగ నోట్లు పంచుతారని చూసుకోవాలి. జనానికి డబ్బులు వచ్చాక ఆ డబ్బులు ఒకసారి మంచియో కాదో క్రాస్ చెక్ చేసుకోండి. క్రిందసారి కూడా కొన్ని చోట్ల దొంగ నోట్లు పంచినటువంటి పరిస్థితి ఉంది. దొంగ నోట్లు కనుక మనం తీసుకుని వెళ్తే మనల్ని కేసులు పెడతారు. మనం అభ్యర్థి ఇచ్చాడని చెప్తే అప్పటికి కనుక ఏ ఎమ్మెల్యేనో అయిపోతే ఏం కాదు. కాబట్టి ముందు జాగ్రత్తగా నోటిస్తే ఆ నోటుని చెక్ చేసుకొని నోటు తీసుకోవడం తప్పు, నోటు తీసుకోవడం అనైతికం, ఇవన్నీ నేను ఉపన్యాసాలు చాలాసార్లు ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఆ మాట మాట్లాడడం కూడా మానేసి, ఎందుకంటే మనం ఎంత చెప్పినా తీసుకునేవాడు తీసుకోవడం మానడం. కాబట్టి వాళ్ళని ఏదో కన్విన్స్ చేసి నేను మార్చాలనుకునేటటి పెద్ద మేధావిని అయితే కాదు. కాబట్టి ఆ తీసుకునేది ఏదో నోటు మంచిదో కాదో చెక్ చేసుకోవడం బెటర్.